డిపార్ట్మెంట్కి మీనన్ చనిపోయాడని చెప్పి కేసు క్లోజ్ చేశాం. మీనన్ మీద మనమే గెలిచామని ప్రపంచానికి చెప్పాం. ఇప్పుడు మీనన్ బతికే ఉన్నాడని చెప్తే మనల్ని పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు తెలుసా? దానికంటే ముందు మన మాటల్ని నమ్మరు సార్. బయట వాళ్ళు కాదు, మన డిపార్ట్మెంటే మన మాటలు నమ్మదు. ఈ విషయం ప్రస్తుతానికి మన మధ్య ఉండడం మంచిది సార్. రాగిణి గారిని చంపింది మీననే కదా జడి. దాన్ని ఎఫ్ఐఆర్లో ఏమని ఇంక్లూడ్ చేస్తాం? మీనన్ కాదు సార్, మీనన్ మనుషులు చంపారని ఇంక్లూడ్ చేద్దాం. మీనన్ బతికే ఉన్నాడన్న విషయం మన డిపార్ట్మెంట్కి మనం రిపోర్ట్ చేయడం వద్దు సార్. దాత్రి, నేను మాట్లాడతాను సార్. మీనన్ బ్రతికే ఉన్నాడని సాక్ష్యాలు లేకుండా మనం ఏం చెప్పినా మన మాటకి విలువ ఉండదు సార్. మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నేను ఆ మీనన్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాను సార్. ఓకే జేడి, ఇప్పటికీ ఈ విషయం ఎవరికి తెలియకుండా చేస్తాను. కానీ మనకి ఎక్కువ టైం లేదు. మీనన్ ఇల్లీగల్ పనులు మొదలు పెట్టకముందే మనం వాడిని పట్టుకుని తీరాలి. అండర్స్టూడ్ సార్. జై హింద్. జై హింద్. పద్దాత్రి పద. యామిని, ఎంతసేపని ఇలానే కూర్చుని ఉంటావు? పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు నువ్వు. కొద్దిగా అన్నం తిందుగాని రామ్మా. నాన్న లేరు కాబట్టి నీకు తోడుగా ఎప్పుడు నేనుంటానని అమ్మ చెప్తూ ఉండేదత్తయ్య. ఇప్పుడు అమ్మ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అనాథనైపోయాను కదత్తయ్య. ఏంటి యామిని ఆ మాటలు? నీకు మేమంతా లేమా? అమ్మ లేదు కదా సిరి. నాన్న లేని లోటు అమ్మ తీర్చింది, కానీ అమ్మ లేని లోటు ఇప్పుడు ఎవరు తీర్చగలరు? నా కష్టాన్ని నేను చెప్పకుండానే ఎవరు అర్థం చేసుకోగలరు? ఊరుకో యామిని, రాగిణి తలరాత అంతవరకే రాసుంది. ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పు? నా వదిన నిజాయితీ బయట పడాలంటే నా మేన కోడలు జగదాత్రి బతికి ఉండాలి కదమ్మా. బతికి ఉండాలి కదమ్మా. బతికి ఉండాలి కదమ్మా. బతికి ఉండాలి కదమ్మా. నేను అడిగినప్పుడే పెన్డ్రైవ్ ఇచ్చేస్తుంటే ఇన్ని ప్రాణాలు, ఇంత నష్టం జరిగేది కాదు కదా అని నువ్వు ప్రతి క్షణం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. ఏ శక్తి నిన్ను నీ కుటుంబాన్ని నా నుంచి కాపాడలేదు. ఏంటమ్మా కౌశికి, ఏం ఆలోచిస్తున్నావు? నా చుట్టూ జరుగుతున్న వాటి గురించి బాబాయ్. రాగిణి పిండి చావుకి కారణం నేనే అనిపిస్తుంది బాబాయ్. ఆవిడ చావుకి నువ్వెలా కారణం అవుతావు కౌశికి? పోలీసులు కాదన్నా ఎవరు నమ్మకపోయినా రాగిణి పిండిని చంపింది మీననే బాబాయ్. ఆ మీనని అడిగినట్టు నేను పెన్ డ్రైవ్ ఇవ్వలేదన్న పగతో ఉన్నాడు. అందుకే మన ఫ్యామిలీని చంపుతానని శపథం చేశాడు. అది కుదరలేదని రాగిణి గారిని చంపి నా మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి నేను రాకపోయి ఉంటే బాగుండేది. రాగిణి పిండి బ్రతికేవారు. ఒక ఆడపిల్ల తల్లిని పోగొట్టుకుని
అనాథగా మిగిలిపోయేది కాదు. అమ్మా కౌశికి, జరిగిందేంటో తెలియకుండా తెలుసుకోకుండా నీదే తప్పని బాధపడితే ఎలా చెప్పు? మీనన్ చనిపోవడం నేను చూశాను బాబాయ్. అలాంటిది మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడో అర్థం కావడం లేదు. ఈ అటాక్లు ఎప్పటికి ఆగుతాయో, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో అని భయంగా ఉంది బాబాయ్. పోలీసులు ఏం జరిగిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా మీనన్ బతికే ఉన్నాడని తెలిసిపోతుంది. అప్పటి వరకు మనం ధైర్యంగా ఉండాలి. అయినా అందరికీ చెప్పాల్సిన నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? దాత్రి, యామిని కన్నీళ్ళకి కారణం నేనే అని తెలిసి తను బాధపడుతుంటే నేనేమీ కానట్టు ఎలా ఉండగలను? నా ప్రాణం పెట్టైనా ఈ కుటుంబాన్ని కాపాడుతానని నాన్నకి మాటిచ్చాను. ఇవాళ ఆయన చెల్లెల్ని కాపాడలేకపోయాను. అత్తయ్య చనిపోయారని తెలియగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ఇప్పుడు కళ్ళు తెరవగానే తన చెల్లెలు నా వల్ల చనిపోయిందని ఎలా చెప్పగలను? మీ అత్తయ్య చనిపోయారో దానికి బాధపడు దాత్రి. కానీ జరిగిన దానికి కారణం నువ్వే అని మాత్రం అనుకోకు. అనుకోవడం ఏంటి? అదే నిజం. మా అత్తయ్యని నేనే చంపుకున్నాను. యామిని కన్నీళ్ళకి కారణం కూడా నేనే. ఈ ఇంట్లో రాలే ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం చెప్పాల్సింది నేనే. అత్తయ్య చనిపోయిందన్న బాధ కంటే ఎందుకు చనిపోయింది అన్న బాధే నాకెక్కువ ఉంది కేదార్. అన్నీ తెలిసి నేను వాళ్ళు బాధపడ్డం చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. దాత్రి, ఈ మాట అంటానని ఎప్పుడూ అనుకోలేదు కేదార్. ఫస్ట్ టైం నేను చేసే పని అందరికీ చెప్పుకోలేకపోతున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి